పెట్టిండు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నోటికి వచ్చినట్టు ఒరే తురే అన్న దుర్భాషలాడి ప్రెస్ మీట్లో కానీ అంతకుముందు ఆయన సొంతగా రిలీజ్ చేసిన వీడియోలో కానీ పదే పదే మా భార్య గురించి పేరు తీయడము, నా పేరు తీయడము, ఒరే ఆయన వాడు వీడియో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కాబట్టి ఆయనకు సమాధానం కూడా నేను ఆయన భాషలోనే చెప్పాలనుకుంటున్నాను. ఎలక్షన్స్కి 2 రోజుల ముందు జరిగిన ఒక సంఘటన చెప్తాను మీకు, ప్రూఫ్తో సహజం. అది నేను పెట్టింది కాదు. ఒక వృద్ధ దంపతులకు సంబంధించిన ఒక జాగాను ఆయన కబ్జా చేశారు. ఆ విషయం ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలుసుకొని ఆ వృద్ధ దంపతులు ఎమ్మెల్యే గారు కామారెడ్డి మన 34 వార్డుకు వస్తున్న సందర్భంగా మేము వచ్చి మా బాధ వార్డు ప్రజలకు చెప్పుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మేము మోసపోయినట్టే వార్డు ప్రజలు కూడా మోసపోవద్దనే ఉద్దేశంతో నన్ను రిక్వెస్ట్ చేయడము, ఎమ్మెల్యే గారు వార్డుకు వచ్చినప్పుడు వాళ్ళే మీరందరూ చూసినారు. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళని తీసుకొచ్చి పబ్లిక్ ముందు మాట్లాడించినాము. వాళ్ళు వీడియోలు కూడా ఉన్నాయి. వీడియోలు కూడా వాళ్ళ పుట్ట శివయ్య గారి అబ్బాయి కొడుకు పుట్ట బాలకృష్ణ గారు గ్రూప్లో ఆయనే షేర్ చేశాడు. దాన్ని వీడియోని అడ్డం పెట్టుకొని ఈ అనాకాని పైసలకు పనికిరాని చంద్ అనే వ్యక్తి, అసలు నీకు అసలు ఏం క్రెడిట్, ఫస్ట్ ఈ చంద్ అనే వ్యక్తి గురించి మాట్లాడదాం. నేను ఏబీవీపీ పేరు చెప్పుకొని పబ్బం గడుపుతుంటాడు ఈ వ్యక్తి. ఏబీవీపీ ఎన్ఎస్యూ ఎండబడతల్లా అసలు ఒక కుదురనేది లేదు. నాకు 5 నిమిషాలు కుర్చీలో కుదురుగా కూర్చునే పరిస్థితిలో ఉన్నాడు, నిలబడితే ఒక 5 నిమిషాలు కుదురుగా నిలబడే పరిస్థితిలో ఉన్నాడు. ఒక పార్టీలో ఒక సంవత్సరం పాటు ఉన్నాడు, ఒక సిద్ధాంతం కోసం ఒక వ్యవస్థకు ఒక సంవత్సరం పాటు పనిచేసిన చరిత్ర లేదు ఆయన. కామారెడ్డి ప్రజలకు మొత్తం తెలుసు, ప్రతి విద్యా సంస్థకు తెలుసు. ఒరే నాయన, నీ ఇంట్లో పబ్బం గడవాలి, ఒక పూట గడవాలంటే నువ్వు ఒక కాలేజ్ దగ్గర పోయి డబ్బులు వసూలు చేయకుండా ఒక పూట భోజనం అనేది చేసే పరిస్థితి ఉందని నేను అడుగుతున్నాను. ఏదైనా ఒక దగ్గర పోయి సెటిల్మెంట్ చేయకుంటే, ఎవరిదో ఒకరి జాగాలో పోయి సెటిల్మెంట్ చేసి డబ్బులు గుంజకుంటే నీ ఇంట్లో ఒక పూట గడిచే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను నేను. నువ్వు నీతి నిజాయితీ గురించి, ఉద్యమాల గురించి ఏదో పెద్ద పోటుగా అందరిగా మాట్లాడుతున్నావు. నీ చరిత్ర ఎవరు తెలియదురా నాయన. కామారెడ్డిలో 34 వార్డులో ఉన్న ప్రజలకు అందరికన్నా ముందు తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టి సెటిల్మెంట్ చేస్తే ఖచ్చితంగా 34 వార్డులే తెలుస్తుంది. ఎందుకంటే ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్ మొత్తం మా వార్డులోనే ఉన్నారు. నువ్వు ఏ చిన్న పంచాయతీ సెటిల్మెంట్ చేసినా నా వార్డులో ప్రజలకు ముందు తెలిసిపోతుంది. ఏ విద్యా సంస్థకు పోయి నువ్వు డబ్బులు వసూలు చేసినా ముందు నా వార్డులో ఉన్న పబ్లికే తెలిసిపోతుంది. ఎందుకంటే విద్యా సంస్థలు దాదాపు 10 విద్యా సంస్థలు నడిపే వాళ్ళు నా వార్డులోనే ఉన్నారు. మాకే ఉన్నాయి. నాకు ఒక స్కూల్ ఉంది, నా మిత్రులకు 5-6 స్కూల్స్ ఉన్నాయి. కామారెడ్డిలో ఎవరికి ఎక్కడ నువ్వు ఏం వసూలు చేసినా మొత్తం ముందుగా తెలిసి మన వార్డులని. అట్లాంటిది నువ్వు చేసే వసూళ్ళని చేసి, చేసే లంగదందాలని చేసి, ఎలక్షన్ సందర్భంగా పబ్లిక్ ముందుకు వచ్చి నంగనాసి తుంగపూర్ రేషాలు వేసి అమాయకపు ఒక చీక్ పైన పాయింట్ వేసుకొని వచ్చి పబ్లిక్ ముందు ఎడ్డుపక్క వేసి, అయ్యా బాబు నాకు ఓటు వేయరు, లేకపోతే చచ్చిపోతా, 2 సార్లు ఓడిపోయినా, 3వ సారి ఓటు వేయకపోతే నేను ఓడిపోయి అంత చచ్చిపోతా అని చెప్పినావు. ఎలక్షన్ కొట్లాడే పద్ధతి అదే రా నాయన. నీకు దమ్ముంటే నువ్వు ఏం చేస్తావు పబ్లిక్ కోసం అని చెప్పాలి. కానీ నీ కోసం ఓటు వేయకపోతే నువ్వు చచ్చిపోతావని అదేం బ్లాక్మెయిల్ రాజకీయాలు. షబీర్ అలీ గారి దగ్గరకు పోయి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తా, వీనికి దమ్ము లేదు, చేతగాడు, వీనికి అంతా బ్లాక్ మార్క్స్ ఉన్నాయి వీని మీద, వీనికి ఎటు ఓటేయరు 34 వార్డులో, వీని చరిత్ర మొత్తం తెలుసని ఇంకో వ్యక్తి వచ్చి టికెట్ అడిగితే వీనికి ఎటు టికెట్ ఇయ్యారన్న సందర్భంగా పోయి ఫినాయిల్ డబ్బా, పురుగుల మందులు డబ్బా పట్టుకపోయి నువ్వు నీ భార్య పోయి బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకున్న చరిత్ర అనేది. అదే అన్ని బతుకు. దమ్ముంటే రాజకీయ క్షేత్రంలో కొట్లాడే దమ్ముంటే నువ్వు మొగం తిరిగి వచ్చి కొట్లాడాలి. నువ్వు టికెట్ తెచ్చుకున్న దగ్గర నుంచి కూడా నీది బ్లాక్మెయిల్ రాజకీయమే. పబ్లిక్ దగ్గర పోయి ఏం చెప్పినావు నాయన? పొద్దున్న లేవగానే పోయి ఆటోలో కాళ్ళ మీద పడి బయట ప్రపంచంతో పాపం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియని మహిళల దగ్గరికి, వృద్ధుల దగ్గరికి పోయి పొద్దున్న లేవగానే రోజు గౌరవం ఉన్నోడు ఒకసారి దండం పెడతాడు. ఇంట్లో పెద్ద మనిషి ఉంటే ఒకసారి పోయి దండం పెట్టి కాళ్ళ మీద పడి ఒకసారి ఓటు అడుగుతాడు. పదే నువ్వు 6 నెలల ముందు నుంచి స్టార్ట్ చేసిన కాలు మొక్కుడు 6 నెలలు ఎలక్షన్ అయిపోయేదాకా అదే కాలు మొక్కుడు. ఓడని ఒకసారి మొక్కితే గౌరవప్రదంగా అనిపిస్తుంది. రోజు పొద్దున్న నుంచి కాళ్ళ మీద పడుతుంటే ఏమనిపిస్తుంది? వీడెంత రెస్పెక్ట్ ఇస్తుండా, మమ్మల్ని పరువు ఇస్తుండా అని మొత్తానికి వాళ్ళని ప్రజలను నువ్వు చాలా దారుణమైన పరిస్థితికి మానసికంగా క్షోభకు గురి చేసినావు. పదే కాళ్ళ మీద పడి నేను చచ్చిపోతా నీళ్ళంటే వాళ్ళు చాలా మంది వచ్చారు, కొట్టుకపోయారు రాజకీయ క్షేత్రంలో. మరి ఎలక్షన్లో ఓడిపోతే చచ్చిపోతా అన్నావు, ఇంకెందుకున్నావు నాయన? నీ మాట మీద నిలబడాలి కదా. నువ్వు నిజంగానే మాట మీద నిలబెట్టోని, ఆత్మాభిమానం ఉన్నవి అనుకొని 467 మంది పాపం ప్రజలు నీ కళ్ళబొల్లి మాటలకు మోసపోయి నీకు ఓటేశారు. వాళ్ళకి ఈరోజు ఏం సమాధానం చెప్తావు? చందన్న ఏడ చచ్చిపోతాడో అనుకొని నీకు ఓటేశారు. నువ్వు ఓడిపోయినాక పాపం పూలదండలు కొని పెట్టుకున్నారు. చందన్నగా శివైక్యం చెందుతాడు, ఎటు చచ్చిపోతాడు, ఆత్మాభిమానం ఉన్నాడు, ఎటు బతకడని పాపం పూలదండలు శాలువలు కొని పెట్టుకున్నారు. అవన్నీ వృధా చేస్తావా? ఇట్లా ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయి ఓడిపోయి 4 రోజులు అవుతుంది. మరి ఇంకేం ఎప్పుడు తీసుకుంటావు నిర్ణయం? ఏదో తెలవాలి మాకు.
నీకు ఆత్మాభిమానం ఉంటే, నువ్వు అన్నం తినేటోను అయితే, నువ్వు మాట్లాడే మాటలు నిజమైతే, ఎదుటోళ్ళ మీద ఆరోపణలు చేసేటి నిజమైతే ఫస్ట్ నువ్వన్న మాట నిలబెట్టుకోరా నాయన. ఒక్కసారి కాదు, మొత్తం 2000 మంది ఓటర్ల దగ్గరికి పోయి కాళ్ళ మీద వాడు రోజు పొద్దున నువ్వు చెప్పిన మాట ఇదే, ఓడిపోతే నేను చచ్చిపోతా, ఓడిపోతే నేను చచ్చిపోతా. ఓడిపోయి 4 రోజులైంది, ఇంకేం మరి ఏమైంది? ఇంకేం చేస్తలేవు. నీ తర్వాత వచ్చే బ్లాక్ మెయిలర్స్కు నువ్వు ఒక దారి క్లోజ్ చేసినట్టు అవుతుంది నువ్వు చచ్చిపోకపోతే. అరే నీలాంటి వాళ్ళు నెక్స్ట్ వచ్చి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి వాళ్ళకి దారులు మూసుకుపోయినట్టు అవుతుంది. ఇంకేం మాట్లాడుతున్నావు నాయన? 100 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చినావా? సిగ్గుశరం లేకపోతే సరే. ఎమ్మెల్యే నిధులు రావాల్సిన, ఎమ్మెల్యే కోటలు రావాల్సిన నిధులు దొడ్డిదారిన మీ సలహాదారు సగం నిధులు కొట్టేసి దాని నుంచి మీ ఇంటి ముందట డిసిసి అధ్యక్షుని ఇంటి ముందు నుంచి నీ ఇంటి ముందుకు రోడ్ వేసుకుంటావా? 18 లక్షలు మా నాయకుడు క్యాన్సిల్ చేసిందని చెప్తావా? సిగ్గుశరం ఉండాలి నీకేమన్నా? కాలనీలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. నిజంగానే నీకు అంత దమ్ముండి ధైర్యం ఉండి ఉంటే లక్షల నిధులు తీసుకొచ్చేదంటే పబ్లిక్లో మోరీలు కట్టనుంటివి, ఇంకేదైనా అభివృద్ధి చేయనుంటివి. నీ ఇంటి ముంగట రోడ్ వేసుకొని నువ్వు అభివృద్ధి చేసినట్టు సిగ్గుశరం ఉండాలి నీకు, నీ డిసిసి ప్రెసిడెంట్కు. పాత సాయిబాబా రోడ్లో మొత్తం 1000 మంది విద్యార్థులు తల్లిదండ్రులు రోజు రాకపోకలు సాగిస్తుంటారు, స్కూళ్ళకి వస్తూ పోతూ ఉంటారు. ఉన్న విద్యాసంస్థలన్నీ అదే రోడ్లోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు కేసులని అదని ఇదని అభివృద్ధికి ఆ రోడ్డు నోచుకుంటలేదు. సరే నువ్వు పోటుగానివి, మీ నాయకుడు పెద్ద పోటుగాడు, ముఖ్యమంత్రి వచ్చిన పోటీ చేసిపోయాడు, ఆయన ఓడిపోయాడు. సరే ఓడిపోయినా సరే 30-40 వేలు ఓట్లు వచ్చినాయి కదా, వాళ్ళకైతే సమాధానం చెప్పుకోవాలి కదా మీ ముఖ్యమంత్రి. మరి ఆయన కనీస పరిజ్ఞానం లేదా? మొన్న అంత పెద్ద వరదలు వస్తే ముఖ్యమంత్రి కామారెడ్డి గాలి మోటార్లు వచ్చి గిరగిర తిరుగుకుంటూ వచ్చి చూసిపోయాడు. ఆయనకేమన్నా కొంచెమైనా ముఖ్యమంత్రి కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నా, పరుష పదాలను ఉపయోగించలేకపోతున్నా, కానీ నీకు మీ నాయకునికి సిగ్గుశరం ఉందని అడుగుతున్నా. ఏ ముఖం పెట్టుకుని పిలిచిండ్రా నాయన కామారెడ్డికి? 1 రూపాయినా విధిల్చిండా? 1 రూపాయి ఇచ్చిండా అని అడుగుతున్నా. 100 కోట్ల రూపాయలతో వాళ్ళ నాయకుడు తీసుకొచ్చిన 100 కోట్లతో 49 వార్డులు అభివృద్ధి చేసినామని చెప్తుండే. సిగ్గున్నారా నాయన నీకు ఆ మాట మాట్లాడడానికి? ఎక్కడ చూపించారు? ఒక 100 కోట్ల నిధులు కాదు, 1 కోటి రూపాయల ప్రాజెక్ట్ ఒకటి చూపించండి. 1 కోటి రూపాయలు ఒక రోడ్ చూపించండి, ఒకటి ఏదైనా డ్రైనేజ్ మీరు కట్టింది చూపించండి. మీ ఇంట్లో ముందట వేసుకుంటారా సిగ్గుశరం లేకుండా? జనాలు అందుకే నేను ఓడగొట్టడానికి ఒక రీజన్ చాలదా? మా నాయకుడు 3 సంవత్సరాలు రాజకీయంలో పార్టీలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం పాటు ఆయన పర్యటనలు చేసిండు. గ్రామాన 100 గ్రామాలు తిరిగి మొత్తం తిరుగుతూ ప్రజలకు ఉన్న సమస్యలు ఏందో తెలుసుకున్నాడు. రోడ్లు, మోరీలు, డ్రైనేజీలు అంటే ప్రభుత్వం నుంచి కట్టేది, ప్రభుత్వం కట్టిస్తుంది. అది కాకుండా ఏ సమస్యలు ఉన్నాయో చూసి గుడులు ప్లస్ వాటితో పాటు ఈ కమ్యూనిటీ హాల్స్కి అయితే ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ నుంచి నువ్వు కూడా ఎలక్షన్లో కొట్లాడినావు. పబ్లిక్ దగ్గరికి పోతే ఏమడుగుతారో నీకు తెలియదా? కమ్యూనిటీ హాల్ అడుగుతారు, గుడికి నిధులు అడుగుతారు. సామూహికంగా అందరికీ అడిగేటి ఏముంటాయి అవే అడుగుతారు రాజకీయ నాయకులు. ప్రభుత్వం అడిగేది అభివృద్ధి కోసం అడుగుతారు. కానీ నీకు కామన్ సెన్స్ ఉందా? ఆయన వచ్చిన పార్టీలో జాయిన్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత ప్రజల నుంచి వచ్చిన డిమాండ్కు పరంగా ఆయన కుల సంఘాలకు, గుడులకు నిధులు ఇచ్చి ఆయన 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి అనేది ప్రారంభం చేసిండు. నువ్వు అది ఎలక్షన్ కోసం ఆయన డ్రామాలు చేసిండంటావా? నువ్వు చేసింది ఏంద్రా నాయన? 6 నెలల ముందు నువ్వు కనబడి ఓ బ్లేడ్ బండి వేసి 500 రూపాయలు కిరాయి తీసుకొచ్చి బ్లేడ్ బండి పెట్టి మాట అటు ఇటు నొక్కేసి మొత్తం అంతా నేనే చేసినట్టవా? సిగ్గుశరం లేదు నిన్నేమన్నా అనాలంటే నువ్వు పూటకో పార్టీ మారుతావు. టీఆర్ఎస్లో ఉన్నప్పుడు పార్క్కి ఏదో ఫండ్ శాంక్షన్ అయితే నేనే పోటీ కానీ నేనే కలెక్టర్ దగ్గర శాంక్షన్ తీసుకొచ్చి ఎవడిరా నువ్వు? నీ మొహం చూసి 40 లక్షలు శాంక్షన్ చేయడానికి ఎవడి నువ్వు? కలెక్టర్ నీ ముఖం చూసి 40 లక్షలు శాంక్షన్ ఇస్తాడా? పోనీ పోటీ కానీ తీసుకొచ్చిన 40 లక్షలు. అప్పుడు నువ్వు ఉన్న పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఉండే, నీ పార్టీకి చెందిన వ్యక్తే చైర్మన్ ఉండే, ఆయననే సంకలేసుకొని తిరిగి నువ్వు ప్రచారానికి మొత్తం. మరి నువ్వు శాంక్షన్ తెచ్చినవి అది అభివృద్ధి చేయించే తెలియదేటాలు నీకు లేవా? ఏమైందా పార్కు? ఎందుకు మధ్యలో ఆగిపోయింది? ఆ కాంట్రాక్టర్ ఎవడు? మీ అప్పటి చైర్మన్ చెంచా కదా? వానికి ఎవడు కాంట్రాక్ట్ ఇచ్చింది? ఎందుకు ఆగిపోయింది మధ్యలో? లంగ పనులు అన్ని దొంగ పనులు వేసేది మీరు, అబండాలు మా మీద వేస్తారా? నా వార్డు ప్రజలకు తెలుసు ఏం చేసినవరా నాయన. 4 రోజులు ఇదే భాషలో మాట్లాడినావు కదా, 4 సంవత్సరాలు 100 ఇళ్ళు కట్టారు. ఒక్క ఇంటి దగ్గర నేను 1 రూపాయి తీసుకోలేదు. నిజాయితీగా పనిచేసిన, ప్రతిదానికి నేను పోరాటం చేసిన, ప్రతిదానికి కొట్లాడినా. 4 పోలీస్ కేసులు అయినాయి నా మీద. నా భార్య పేరు మీద కూడా 2 పోలీస్ కేసులు అయినా. మీడియా మిత్రులందరికీ తెలుసు. రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో 6 సంవత్సరాలు మేము ఎట్లా కొట్లాడినాం, బట్టలు చింపుకొని కొట్లాడినాం, మీ అందరికీ తెలుసు. అది ప్రతి విషయం మీద కొట్లాడితే కానీ రాలేదు. చెత్తబండి కోసం కొట్లాడాల్సి వచ్చింది, నీళ్ళ కోసం కొట్లాడాల్సి వచ్చింది, డబుల్ బెడ్రూమ్ ఇష్యూలో కొట్లాడాల్సి వచ్చింది, మాస్టర్ ప్లాన్ కోసం కొట్లాడాల్సి వచ్చింది, మహిళల కోసం కొట్లాడాల్సి వచ్చింది, ప్రతి విషయం కోసం కొట్లాడాల్సి వచ్చింది. ప్రతి విషయంలో నేను కూడా ముందరున్నా. మా మిత్రులందరూ ఈరోజు పార్టీ కోసం పనిచేసిన మిత్రులందరూ ముందు వరుసల నుండి దెబ్బలు తిన్నారు, కొట్లాడారు. అది ధైర్యంగా చెప్తున్నాం. మేము 1 రూపాయిని మేము అవినీతి చేయలేదని ఈరోజు చెప్తున్నాం. మాకు పనిచేసే చిత్తశుద్ధి ఉందిరా నాయన. మీరు దొంగ రాజకీయాలు చేసింది మీరు. నువ్వు అప్పుడున్న పార్టీ చైర్మన్ కానీ ఎమ్మెల్యే కానీ ఆపోజిట్ పార్టీ ఓట్లేస్తే మీకు కూడా సగం ఓట్లు పడ్డాయి కదా.
మీకు బాధ్యత లేదా? వాళ్ళకి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదని అడుగుతున్నాను నేను. వాళ్ళ పేరు మీద నేను అభివృద్ధి చేయాలి కదా. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఎమ్మెల్యే గెలిచినాక అసలు పోటీ చేయని వ్యక్తి గవర్నమెంట్ నుంచి రిఫరెన్స్తో ఒక పదవి తెచ్చుకుంటే ఆ వ్యక్తి దగ్గరికి ఎమ్మెల్యే పోయి, అయ్యా మనం కలిసి పని చేద్దాం రండి, మీరు నాకు సాయం చేయండి, నిధులు తీసుకొద్దామని ఈయన పోయి అడిగి చేయన్నట. మరి నువ్వు చేసింది ఏంద్రా నాయన? నువ్వు మీ చైర్మన్ పట్టుకొచ్చి మరి నా వాటిలో నాకు కూడా సగం మంది ఓట్లు వేసిండ్రు అన్న, పార్క్ చేద్దాం, రోడ్ వేద్దాం అని అడిగినవైనాడన్న. నువ్వు పోటీగానే 40 లక్షల ప్రొసీడింగ్ తీసుకొచ్చినావు కదా, మరి అది ఇంప్లిమెంటేషన్ ఎటువైందిరా నాయన? ఏడవై దాక్కున్నావు. అప్పుడు నువ్వు పుట్ట శివయ్య గారిది ప్లాట్ కబ్జా పెట్టే బిజీలు ఉన్నావా? పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేసే బిజీలు ఉన్నావా? ఎవరికి తెలియదురా నీ చరిత్ర? ఏ కాలేజ్ పోయినా చెప్తారు, ఏ స్టూడెంట్ అడిగినా చెప్తారు, ఏ పోలీస్ స్టేషన్ పోయినా నీ కథ చెప్తారు, ఏ కానిస్టేబుల్ అడిగినా నీ చరిత్ర చెప్తారు. సెటిల్మెంట్లు, భూ కబ్జాలు మొత్తం దండుపాలెం బ్యాచ్ వేసుకొని తిరుగుతుంటాడు 24 గంటలు. మొన్న మీకు వీడియో చూపిస్తా, ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నారు అనేది. 4 చెంచగాలను తీసుకుపోయిన వృద్ధులను నోటికి అసలు చెప్పుకోవడానికి, వినడానికి కూడా సిగ్గుపడే సభ్య సమాజం సిగ్గుపడే పదజాలం వాడి ఆ వృద్ధులను ఘోరంగా తిట్టి కొట్టిన వాళ్ళ మీద దాడి చేసి ఈ సలహాదారు పవర్ యూజ్ చేసుకొని నువ్వు జాగాని కబ్జా పెట్టినమాట నిజం కదా? ఎలక్షన్లలో నువ్వు నీ చెంచగాళ్ళతో నీ దావతులు నువ్వు కబ్జా పెట్టిన ప్లేస్లో ఒక కంటైనర్ బాక్స్ పెట్టి దాన్ని అడ్డగా మార్చి నువ్వు దావతులు జల్సాలు చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఊరుకున్నా కొద్ది తెగరెచ్చిపోతున్నావు. ఎవరికి తెలియదు అనుకుంటున్నావు నీ చరిత్ర? మాటలు బాగా వస్తాయి, నాకు ఒక్కొక్కరికి వస్తాయి. నేను పెద్ద పోటుగాని ఏమన్నంటే మొత్తం కామారెడ్డి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో నేను లేకపోతే అసలు డిగ్రీ కాలేజీలో లేవు, ఎవడు చదువుకున్నట్టోడే కాదు, అందరు ఏలుముద్రగాలు ఉండిపోతుండే. భూమి పుట్టక ముందు వీడే పుట్టిండు. మరి నువ్వు ఎన్నడు పుట్టినవరా నాయన? కామారెడ్డి డిగ్రీ కాలేజ్ ఎప్పుడు వచ్చింది? మా నాయన 72 మీ సలహాదారు మా నాయన క్లాస్మేట్స్ 72 చదువుకున్నారా బాబు డిగ్రీ కాలేజీలో? నువ్వు అప్పటికి పుట్టినవరా? భూమికి రాలేను డిగ్రీ కాలేజీకి నేనే పురుడు వచ్చినని మాట్లాడతావు. అసలు ఏది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి నేనే మొత్తం పురుడు వచ్చిన నేనే ముగ్గేసినట్టు మాట్లాడతావు. నీలాంటి పోరాటాలు 100 మంది 1000 మంది కొట్లాడేది చాలామంది. నువ్వు మొత్తం దాన్ని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేసినావు, వసూలు చేసినావు. సిగ్గుచరం ఉండాలి నీకు ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. నా వాళ్ళనే 3 సార్లు దవడపల్లి రాలగొట్టారు జనాలు, 3 సార్లు ఓడగొట్టారు. కాలు మొక్కి ఏలాడ మొత్తం కనిపించిన ప్రతి మనిషి కాలు మొక్కినావు. అయినా కూడా నువ్వు దొంగవని తెలుసు వాళ్ళకి, కాబట్టి నేను అసలు ఏమాత్రం కన్సిడర్ చేయకుండా 3 సార్లు ఓడగొట్టారు. అయినా నీకు సిగ్గుచరం లేదు. ఇవన్నీ తెలియకుండా నువ్వు కుక్క కదా ఏనుగుని చూసి మరిగినట్టు ఎమ్మెల్యే గారి మీద అవాకులు వెళ్తావా? బాధితులు వచ్చి చెప్పుకున్న ఇష్యూను నువ్వు ఎమ్మెల్యే మీద చూస్తావా? ఏమనంటే చిట్కెలు వేస్తుంటే ఇట్లా భూమికి జానెట్ లేవు, తుమ్ముతా చచ్చిపోతావు. నువ్వు నీ ముందట ఉన్నాడు గట్టిగా తుమ్ముతా చచ్చిపోతావు. 5 నిమిషాలు కుదురుగా కూర్చుని చేతనైతలో ప్రెస్ మీట్లో డ్యాన్స్ చేస్తున్నావు, కూర్చున్న దగ్గర నిలబడ్డ దగ్గర డ్యాన్స్ చేస్తావు. ఎందుకు రాని అది కవరం కండ కవరం నాకు అర్థం కాదు. ఎవడేం అంటలేడనా? మళ్ళీ ఒకసారి చిట్కాలు వేయడము, వాడు వీడని పదజాలం వాడడము, ఒరేనాయనా అరేనాయనా ఇట్లాంటి పదజాలం ఒళ్ళు కొవ్వు తగ్గించుకొని మాట్లాడితే మంచిది. లేకపోతే తుమ్మకే చచ్చిపోతుంది. నేను ఎవడు కొట్టనవసరం ఉండలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవచ్చందు. ఏబీవీ పేరు వాడుకోవడం మాని, నీకు అంత దమ్ముంటే ఎన్ఎస్యూఐ పేరు వాడుకో. ఎన్ఎస్యూఐ చందని చెప్పుకో బయట. ఇట్లాంటి తిమ్మిరి వేషాలు మళ్ళీ ఒకసారి వేసినామంటే ఎమ్మెల్యే గారి మీద చాలా. నిన్న ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆయన ఒక వీడియో చూపించి 17 కోట్లు లాలుచిపడి తెచ్చుకున్నాడని చెప్పిండు. మనిషిగా గాడిదాను. ఆ వీడియో కూడా చూసి మళ్ళీసారి మీ అందరు చూడాలని చెప్తాను. 3వ నిమిషం నుంచి స్టార్ట్ అయితే ఆయన ఒక 5 నిమిషాల వీడియో నిన్న వినిపించిండు. ఎమ్మెల్సీ అప్పుడు అమ్ముడు పోయిండు, 17 కోట్లు తెచ్చుకున్నాడని ఒక మాట వక్రీకరించి చెప్పిండు. అది మీ అందరికి తెలుసు. దాంట్లో ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంది? రంజిత్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి నా లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ అమ్ముకొని 17 కోట్లు తెచ్చుకున్నా అని చెప్పిండు. కానీ నేను ఆయన ఇచ్చిన 17 కోట్లు తెచ్చుకున్నా అని చెప్పలే. ఆ వీడియో మళ్ళొకసారి స్పష్టంగా వినరా చెవిటి వేదవా? ఆయన నా లిటిగేషన్ ప్రాపర్టీ అమ్ముకొని 17 కోట్లు తెచ్చిన అన్నాడు. కానీ ఆయన ఇచ్చిన 17 కోట్లు తెచ్చుకున్నా అని చెప్పలేదు. నువ్వు నేరాలు ఘోరాలు ఆ స్క్రిప్ట్ ఇచ్చడం కంటే అధ్వానం ఉన్నావు కదా ఆయన. నీ గురించి మాట్లాడుతుంటే ఊసరి వెళ్ళకే సిగ్గయ్యేటట్టున్నది. పూటకొక మాట్లాడతావు, పూటకో రంగు మారుస్తావు. నేను నాలాగా పొట్టుగాడు మాట్లాడేవాడు లేడు, ఎవరికేం తెలియదు అనుకుంటావా? పబ్లికే బట్టలు ఇప్పుతా అంటారు, 34 బాటలు అంటారు. నేను కాదు. ఇంకా నీ గురించి మాట్లాడితే దినమంతా సరిపోదు. మళ్ళీ ఒకసారి ఇట్లాంటి అవాకులు చెవాకులు పోయినావు అంటే బిడ్డ నీ మీడియా ముందే నీ బట్టలన్నీ చింపేసి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుంది. వార్డు ప్రజలని ఎగిరెగిరి తంతారని చెప్తున్నాను. మొన్న ఎలక్షన్లో పోటీ చేసినావు, క్యాంపెయిన్ తిరిగినావు, గాడిద నీ ఎంబటి ఒక్కడన్నా తిరిగినాడా? కాలనీ వాసుడు ఒక్కడని ఉన్నాడా? ఏడికైనా కిరాయిలను పట్టుకొని తిరిగినావు. అడ్డగాడిది 27 ఏళ్ళ పోరాటం అన్నావు. సిగ్గులేదురా నీకు?
దయచేసి నోరు అదుపులో పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా చంద్ గాని చెప్తున్నా, చిటికలేయడం మాని, అవాకులు చవాకులు పేరడం మాని, ఎమ్మెల్యే గారి పేరు మళ్ళొకసారి నీ నోటి నుంచి వచ్చిందంటే నీ తోలు వచ్చి చెప్పులు కుట్టించుకుంటామని చెప్తున్నాను నేను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియదు. నమస్కారం. జై హింద్.